దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశాల్లోంచి ఒక హెచ్చరిక బైబిల్లోంచి ప్రభువారు చెప్పిన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మరియు మీరు యుద్ధాల గురించి, యుద్ధానికి సంబంధించిన సమాచారాల గురించి వింటారు. భయపడకుండా చూసుకోండి. జనం మీదకి జనం లెగిస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుంది. అక్కడక్కడ కరువు భూకంపాలు కలుగుతాయి. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న సంఘటనలు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్న సమయానికి జరగబోతున్న సంఘటనలు ముందుగా తెలియపరిచిన విషయాలు. జాగ్రత్త పడాలి ఆ విషయాలు చూసి అని చెప్పి. అక్కడక్కడ భూకంపాలు అనే పదం మాట్లాడాడు. వార్త ఏం విన్నారా? ఎక్కడ భూకంపం వచ్చిందో? ఎక్కడొచ్చింది? కోరాపుట్లో వచ్చింది. ఈరోజు ఉదయం అనకాపల్లి విశాఖపట్నం 3.2 రెక్టర్ స్కేల్ మీద అనకాపల్లికి విశాఖపట్నంకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్లో వచ్చింది. ఈరోజు మొత్తంలో సుమారుగా కొన్ని వందల చోట్ల వచ్చాయి భూకంపాలు. కొన్ని వందల చోట్ల వచ్చాయి. మనకి తెలిసినవి మన ప్రాంతాలే. ఈ భూకంపాలు అక్కడక్కడ భూకంపాలు కరువులు వస్తాయి అనే విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా బైబిల్ చెప్పింది. ఆ విషయాలు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మనుషులందరూ జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి అనే విషయాన్ని హెచ్చరించుకుంటూ వచ్చాడు. భూకంపము ఆ వార్తలు వినగానే వచ్చిందా అనే దానికంటే యేసు ప్రభు రాబోతున్నాడు అనే విషయాన్ని గమనించుకోవాలి. అక్కడ వచ్చిందంట అనే పదం వినగానే మనకు బైబిల్ గుర్తుకొచ్చేయాలి. ముందుగా మాట్లాడేశాడు కదా, ముందుగా చెప్పేశాడు కదా, ముందుగా జాగ్రత్త పడమన్నాడు కదా. రాకకి సమీపంగా ఉన్న సూచనలు ఏ విషయాలైతే బైబిల్ బోధించుకుంటూ వచ్చిందో ఆ విషయాలన్నీ అలా జరిగిపోతున్నాయి. రైట్. ఇక్కడ భూమి మీద జరిగే విషయాల గురించి స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చిన దేవుడు మనుషుల్లో వచ్చే మార్పు గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. 2 తిమోతి పత్రికలోంచి, బైబిల్లో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనుషులు ఎలా మారిపోతారో చాలా స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చిన విషయాలు. అంత్య దినము అంటే ఈ భూమి అంతమయ్యే టైంకి రోజులు చాలా భయంకరమైన రోజులు, అపాయకరమైన రోజులు వచ్చేస్తాయి. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, అంటే మనుషుల్లో స్వార్థం విపరీతంగా పెరిగిపోద్ది. ధనం మీద ఆశ, కరువు అంటే కరువు వేసిపోయి అంటారు కదా, అలాగా. బెంకములాడేవారు, లేనిది ఉన్నట్టు చెప్పి నటించేవారు పెరిగిపోతారు. అహంకారం పెరిగిపోద్ది మనుషుల్లో. దూషించేవారు చాలా ఎక్కువ అయిపోతారు. తల్లిదండ్రులకి అవిధేయులు, ఈ పదం మనం నేర్చుకుంటున్న విషయం. ఆఖరి రోజుల్లో, అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు, భయంకరమైన రోజులు. ఆ రోజుల్లో ఒక తరం వస్తుంది, ఒక యుగం వస్తుంది, ఒక పిల్లల తరం వస్తుంది. ఆ పిల్లల తరం అంట తల్లిదండ్రుల మాటలకి వినని తరము, వారికి విధేయత చూపని ఒక తరం బయలుదేరి వెళ్తుంది అనే విషయం. ఇప్పుడు ఎండలు పెరిగిపోతున్నాయి అనే విషయం మన ఒళ్ళు, మన శరీరము వేడిని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది. పెరిగిపోయింది ఎండలు. అందరు నోట్లు ఇప్పుడు మాట్లాడుకునే మాటలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వచ్చే 5 రోజులు 6 రోజులు కూడా కొంచెం బయట తిరగడం కొంచెం తగ్గించుకోండి. ఇంకా తీవ్రత పెరుగుద్ది. 45కి మనకి టచ్ అయిపోతుంది. మనకి ఈ బర్గడ్ ఇంకా బలంగిరి ఈ ప్రాంతం అంతా 45 టచ్ అయిపోతుంది. కొంచెం బయట పనులు ఏమంటే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన శరీరము వీటికి లోబడుతున్నప్పుడు, అంటే అది గమనించినప్పుడు పెరిగింది అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థమైపోతుంది. ఎండలు పెరిగిపోయాయి. పిల్లల తరం అంట తల్లిదండ్రుల మాట వినని తరం బయలుదేరి వస్తుంది అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ, ఇది చూసినప్పుడు మనం అనుకోవాల్సిన గుర్తించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు రాక త్వరగా ఉంది. ఆ 2 విషయాలు జరిగిపోతున్నాయి. మత్తయిలో మాట్లాడిన ఆ భూకంపాలు, ఆ గొడవలు, ఆ యుద్ధాలు, ఆ సమాచారాలు అవి జరిగిపోతున్నాయి.
మనుషుల్లో వచ్చే ఈ లక్షణాలు ఇది కూడా జరిగిపోతున్నాయి. ఈ రెండు క్రియలు స్పష్టంగా జరిగిపోతున్నాయి అనే విషయాలు మనం గమనించగలుగుతున్నాం. ఈ మధ్య మనం పోయిన వారం అంతా కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. పిల్లలు ఎలాగ ఉంటున్నారు, తల్లిదండ్రులు ఎలాగ ఉంటున్నారు, ఏ రూపంలో మారుతున్నారు అనే విషయాలు మనం స్పష్టంగా వినుకుంటూ వస్తున్నాం. బైబిల్లో తల్లిదండ్రుల విషయంలోని, పిల్లల విషయంలోని చెప్పినంతగా ఇంకేది కూడా మీకు చెప్పుండదు. అంటే తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన మర్యాద విషయంలోని ఏ పుస్తకం కూడా చెప్పుండదు. అంత స్పష్టంగా బైబిల్ బోధించింది ఆ విషయాల్లో, తల్లిదండ్రుల విషయంలో. ఇంకొక అడుగు మనం ముందుకేసి అసలు ఏంటి దాని ఉద్దేశం, అసలు ప్రభు ఆలోచన ఏంటి అనే విషయం గ్రహించే ప్రయత్నం చేద్దాం. లేవికాండంకి వద్దాం. లేవికాండంకి వద్దాం. బైబిల్తో రావాలి. ఓకే. లేవికాండం 19వ అధ్యాయము ఒక స్పష్టమైన మాట మాట్లాడతాడు అక్కడ ప్రభువారు. ఆజ్ఞ ఇస్తారు, చాలా చట్టం చేస్తాడు. లేవికాండం 19వ అధ్యాయము 3వ మాట. ఇక్కడ గమనించండి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి అని మాట్లాడారు. దాని కొనసాగింపు ఇంకేదో చూడండి అదే వచనంలో. మూడో ఆజ్ఞ నేను నియమించిన విశ్రాంతి దినము ఆచరించండి. రైట్, నేను మీ దేవుడైన యెహోవాను. ఈ ఆజ్ఞ మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాల్ని కలిపి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే నీ తల్లి నీ తండ్రికి నువ్వు భయపడాలి అని అంటూ నేను నియమించిన విశ్రాంతి దినము అంటున్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం ఏ ఆదివారం అయితే విశ్రాంతి దినంగా మనం భావించి మందిరానికి వస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాడు. దానికి రావాలు పాటించాలి. ఇక్కడ ఒక మెలికను గమనించండి. ఈ రెండింటిని కలిపి మాట్లాడాడు. ఫస్ట్ మాట ఏమో మీ తల్లిదండ్రులకి భయపడమన్నాడు. మనం పోయిన వారాల్లో నేర్చుకున్నది ఏంటి? సన్మానించాలి అనే విషయం నేర్చుకున్నాం. ఇక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే మీ తల్లిదండ్రులకి భయపడాలి, చర్చ్కి రావాలి. కొంచెం పదం మార్చి మాట్లాడతాను. నీ తల్లిదండ్రులకి భయపడాలి, గుడికి వెళ్ళాలి. నీ తల్లిదండ్రులకి భయపడాలి, భక్తి చెయ్యాలి. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ రెండిటికి లింక్ ఏమైంటుంది? నీ తల్లి తండ్రికి భయపడాలి అనే పదం మాట్లాడుతూ వెంటనే దానికి పెట్టించిన మాట ఏంటంటే నువ్వు మందిరంకి రావాలన్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులకి భయపడకుండా నువ్వు మందిరంకి రావచ్చా? ఆజ్ఞ ఏంటి? ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడాలి, ఇది ఆజ్ఞ. ఇచ్చి వెంటనే నాకు పెట్టేమంటాడు? విశ్రాంతి దినం నువ్వు రావాలి అన్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడకుండా ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎంత పూజ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత నమాజ్ చేసినా, ఎంత భక్తి చేసినా అదంతా వేషమే. దేవుడు ఒప్పుకోని అడిగాడు. అక్కడ స్పష్టంగా చెప్పాడంటే నీ భక్తిని దేవుడు ఒప్పుకోవాలంటే, నీ రాకని మందిరంలో దేవుడు ఒప్పుకోవాలంటే, అంగీకరించాలి అని అంటే దానికి ఉన్న ఒక రూల్ ఏంటంటే నీ తల్లిదండ్రులకు భయపడాలని. నీ తల్లిదండ్రులకి భయపడకుండా ఎన్ని చర్చలు తిరిగినా, ఎన్ని వాక్యాలు వినిసినా, ఎంత ప్రార్థనలు చేసినా నీ భక్తి దేవుడు అంగీకరించడు. అది చేసి ఇది చేయమంటున్నాడు. నీ తల్లిదండ్రులకి భయపడి నీ భక్తి చేయడానికి రావాలి. ఈ మొదటిది మిస్ అయిపోయి నీ తల్లిదండ్రులకి భయపడడం అనేది మిస్ అయిపోయి నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి ఫలించదు, ఒప్పుకోడు. మనం భక్తి ఎంత ఘనంగా చేస్తామో ఆలోచిస్తాం, కానీ ముఖ్యంగా ఉన్న ఆ తల్లిదండ్రులకి చూపించాల్సిన ఆ భయము చూపించకుండా అది కుదరని పని, అది అవ్వని పని. అది తీసుకుంటే కొంచెం గాలి వస్తుందమ్మా. ఈ తల్లిదండ్రులకి భయపడమని బైబిల్ మాట. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులకి భయపడ్డాం అంటే ఎలా భయపడచ్చు చెప్పండి, మాట్లాడండి చూద్దాం. భయపడ్డాం అంటే ఏంటి? మామూలుగా సాధారణంగా మామూలుగా భయం అంటే ఏంటి?
సాధారణ మనలో ఉన్న భయాలు ఏంటి? రిపోర్ట్ తేడా వచ్చింది, భయం అవుతుంది, ధైర్యంగా ఉంటుందా? భయము. ఆ, భయంకరమైన చీకటి, ఏదో శబ్దాలు వినపడుతున్నాయి, భయమేనా? మీరు ఇక్కడే ఉన్నారు, ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది మీ ముందు నుంచి, అలాగా ఎవరు లేరు, భయమా కాదా? భయమే. ఇప్పుడు తల్లిదండ్రులకి భయపడమంటున్నాడు, అమ్మ నాన్నకి భయపడాలంట. బైబిల్ చెప్పింది మాట ఇది. ముందంతా మనం సన్మానించడం గురించి విన్నాం. ఇప్పుడు అమ్మ నాన్నకి నువ్వు భయపడిన తర్వాత దేవుడి మందిరానికి రా. ఇది కండిషన్, లా, చట్టం, ఇది రూల్, ఇది చేస్తే ఇలా చేయమన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులకి భయపడ్డం అంటే ఎలా భయపడచ్చు చెప్పండి? ఏ భయం అంటున్నాడు? ఎలాంటి భయం అంటున్నాడు? వణికిపోయే భయమా? కొట్టేస్తారేమో, చంపేస్తారేమో ఈ భయమా? తిట్టేస్తారేమో ఈ భయమా? ఈ భయాల గురించి మాట్లాడలే. ఈ భయము ఒక మర్యాదతో కూడింది, మర్యాదతో కూడిన భయం. బైబిల్లో గమనిస్తే రెండు విషయాల్లో భయపడమంటాడు. నీ దేవుడైన యెహోవాకి భయపడమంటాడు. రెండో మాట ఇక్కడ అంటాడు. ఈ విషయం తల్లిదండ్రులకి ఇంకే విషయాల్లో భయం ఉండకూడదు. మనకి భయపడాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే పేరెంట్స్కి భయపడాలి, అమ్మ నాన్నకి భయపడాలి అనే విషయం కాస్త ఈరోజు కాలంలో ఆలోచిద్దాం. అసలు తల్లిదండ్రులకి భయపడే తరం ఉందా? తల్లిదండ్రులకి భయపడే పిల్లలు ఉన్నారా? పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారా? అమ్మో ఆడు స్కూల్ నుంచి వచ్చేసే టైం అయిపోయింది, అమ్మో ఆడు స్కూల్ నుంచి వచ్చేసే టైం అయిపోయింది, ఇది భయమా? ఎవడొస్తున్నాడు ఇప్పుడు? పిల్లలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు అవుతే సెలవులు, ఎండాకాలం సెలవులు. తల్లులకు ఉంటుంది ఇప్పుడు నొప్పి. సెలవులు ఇచ్చేశారు, మాయదారు సెలవులు ఇప్పుడే ఇచ్చేశారు. పిల్లలు బాబోయ్ ఏమైనా క్లాసులు పెట్టేస్తే ఎంత బాగున్నో, ట్యూషన్లు పెడితే ఎంత బాగున్నో. ఒక 2 గంటలైనా మనశ్శాంతిగా ఎవరికి భయపడుతున్నారు? వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ దగ్గరైనా బాగుంది పంపించేవాళ్ళు ఊరు సెలవులకి. వాళ్ళ మాయ వస్తే బాగుంది పట్టుకెళ్ళిపోతాడు సెలవులకి. వాళ్ళు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, ప్రశాంతంగా వండుకోవచ్చు, ప్రశాంతంగా కొనుకేసుకుని నిద్రపోవచ్చు. వాళ్ళుంటే అమ్మమ్మమ్మమ్మమ్మ మామూలుగా ఉండదు. పడుకోనివ్వరు, ఇలా పడుకునే లోపల లేపేస్తారు, అరుపులు కేకలు, అది పడేస్తారు ఇది పడేస్తారు. ఎంత భయంతో బ్రతుకుతున్నారో తల్లిదండ్రులు. బైబిల్ ఏం చెప్తుంది? పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకి భయపడమని చెప్తుంది. పిల్లల్ని భయపడే ఆ మాట రివర్స్ అయిపోయి తల్లిదండ్రులు ఇప్పుడు భయపడే స్థితికి వచ్చేసారు. భయపడే స్థితి. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, పిన్ని కొడుకు, 2 ఆడపిల్లలే. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది, రెండో దాంట్లో కూడా ఆడపిల్లే. ఆ చిన్న పిల్లలు ఉంటుందండి, వయసు 2, రాక్షసి, మామూలు రాక్షసి కాదండి. ఇంకా ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అది లెగుస్తుందా నిద్రపోతుందని అడుగుతారు. నిద్రపోతుందంటే అయితే ఉండి వస్తామని చెప్తారు. లెగుస్తుందా వాళ్ళ దమ్ము ధైర్యం చేయడం ఇంటికి రావడానికి. రాగానే చేతిలో ఏది ఉంటే అది ఇసిరేద్ది మొహం మీద. మాట అస్సలు విందు, ఎవరికి భయపడదు. బాల్కనీలోంచి మగ్గులో నీళ్ళు పోసుకుని కింద మనుషుల మీదకి వేస్తుంది. కింద ఉన్న వాళ్ళందరూ గోల అరుపులు. చూసుకో, తెలీదా మీకు? మీ పిల్లలు కాపాడుకోవడం తెలీదా? ఆపడం తెలీదా? ఆడ తల పట్టుకున్నాడు బాబు వాళ్ళ నాన్న. బాబోయ్ అన్నా అసలు తట్టుకోలేకపోతున్నాను. స్టేజ్ ఎలా మారిపోయిందంటే తల్లిదండ్రులే పిల్లలకి భయపడే స్టేజ్ వచ్చింది. అందుకు బైబిల్ స్పష్టంగా చెప్పింది, పిల్లల్ని భయపడాలి, పిల్లలు తల్లిదండ్రులకి భయపడాలి. ఈ తరం వచ్చేస్తుంది. ఆ తరం వస్తుందంటే మీరు గమనించండి, నా రాక, యేసు రాక ఈ భూమి మీదకి త్వరలో రాబోతుందని. మన భక్తి ఆమోదం పొందాలి అంటే, మనం చేస్తున్న ప్రార్థనలు ఆమోదం పొందాలి అంటే ముందుగా చేయాల్సిన పని ఏంటంటే తల్లిదండ్రులకి భయపడ్డాము. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు తల్లిదండ్రులుగానే మీరు తల్లిగానో మీరు పిల్లగానో భావించద్దు. మీరే తల్లి, మీరే పిల్లలు. తల్లిగా ఉన్న మీరే తల్లు, పిల్లలుగా ఉన్న మీరే పిల్లలు. మీ పైన వారందరూ
తల్లిదండ్రులే, మీకంటే వయసులో పెద్దవారందరూ తల్లి తండ్రులే. మిమ్మల్ని కన్నవారి గురించే నేను మాట్లాడట్లేదు, బైబిల్ ఆడ సంబోధించట్లేదు. పదం వార్త తల్లితో సమానం ఎవరైనా సరే, తండ్రితో సమానం ఎవరైనా సరే. మీరు పిల్లలు అవ్వచ్చు, తల్లి కూడా అవ్వచ్చు. ఈ రెండు పదాలని గమనించుకుని. ఇప్పుడు పిల్లలంట తల్లిదండ్రులకి భయపడాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. అసలు ఈ భయపడడం అంటే ఏంటి, ఈ భయాన్ని చూపించడం అంటే ఏంటి, ఎలా ఉండొచ్చు అనే విషయాలు, కొన్ని విషయాలు నేను సుమారుగా ఒక 10 లక్షణాలు మాట్లాడతాను. ఈ 10 లక్షణాలు వినడానికి ప్రయత్నించండి. ఈ 10 లక్షణాలు మీరు నిజంగా భయపడుతున్నారా లేదా, భయం ఉందా లేదా అనే విషయాల్ని రుజువుపరిచే విషయాలు. మీకు భయము ఉందా లేదా తల్లిదండ్రుల పట్ల అనడానికి ఒక రుజువు ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు. ఆ భయము తల్లిదండ్రుల పట్ల ఎలా చూపించగలము, ఏం చేసి చూపించగలము అనేది. మీ పైన ఉన్న వారి పట్ల మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఏది చెప్పినా ఒప్పుకోవాలండి. ఒకసారి చెప్పండి, ఏంటన్నా నేను ఏది చెప్పినా ఒప్పుకోవడం రావాలి, విధేయత చూపించడం రావాలి. నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడుతున్నావు అనడానికి ఒక లక్షణం ఏంటంటే ఏది చెప్పినా విధేయత చూపించడం రావాలి. నీ పైనున్న వారు నీకు ఏది చెప్పినా ఆ విధేయత చూపించడం రావాలి. ఆ విధేయత చూపించడం రాలేదు అంటే ఖచ్చితంగా భయము లేదని అర్థం. సాధారణంగా పిల్లలు మీరు గమనించండి, తల్లులు ఎవరైనా ఒరే అది అక్కడ పెట్టావు కదా, నీదే కదా బ్యాగ్, తీసి లోపల పెట్టు అన్నారు అనుకోండి, వెంటనే పెడతారా? ఉండు పెడతాను, ఇప్పుడే కదా వచ్చాను అంటారా? ఏదో కారణం చెప్తారు వాళ్ళు. మీకు పెడతాను అంటారు, ఆగు అంటారు, కాసేపు ఉండు అంటారు, ఏదో ఒకటి చెప్తారు. నాన్న వచ్చి చెప్పినప్పుడు అలాంటిది ఉండదు. రైట్ తేడా అనగానే టక్కని తీస్తారు. ఇప్పుడు అమ్మలు చెప్తున్నప్పుడు అంత త్వరగా ఉండని ఆ స్పందన, తండ్రి చెప్పగానే స్పందన స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు తల్లికి భయపడుతున్నట్ట పిల్లలకి, తండ్రికి భయపడుతున్నట్టు తల్లికి. ఇప్పుడు తల్లికి ఒక మాట చెప్పగానే ఆ లోబడిన తనం ఉందే, అది భయం లేని పని. ఇప్పుడు నేను మళ్ళీ అంటున్నాను, మీరే తల్లులు, మీరే తండ్రులు, మీరే పిల్లలు, మీ పైనున్న వారు తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పిన వెంటనే ఆ విధేయత చూపించకపోతే, చెప్పిన వెంటనే ఆ లోబడే తత్వం లేకపోతే మీరు మీ తల్లిదండ్రులకి భయపడిన వారు కాదు. మీకు భయము ఇంకా లేదని అర్థం, భక్తిని ఒప్పుకోవడం అర్థం. రెండో విషయానికి వస్తున్నాం. రెండో లక్షణం, మీ తల్లిదండ్రులకి ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లవేళలా మీరు మర్యాదగా మాట్లాడడమే ఉండాలి. అమర్యాదగా మాట్లాడడం ఉండదు. మర్యాదగా మాట్లాడాలని మీ తల్లిదండ్రులతో. నీకు నీ తల్లి తండ్రి అంటే భయము ఉంది అనడానికి రుజువు ఏంటి అంటే నీ తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడే మాట తీరు మర్యాదగా ఉండాలి. ఆ మర్యాదగా లేకపోతే ఖచ్చితంగా నీకు ఆ ఉండాల్సిన భయము లేదని అర్థం. పిల్లలు తల్లులతో ఎక్కువ మర్యాదగా మాట్లాడతారా తండ్రితోనా? మీకు ఎప్పుడైనా బాధ అనిపించింది, మరి ఈడేంటి వాళ్ళ డాడీతో బాగా మర్యాదగా మాట్లాడతాడు, నాతో మర్యాద లేకుండా మాట్లాడతాడని బాధ అనిపించింది ఎప్పుడన్నా? ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించలేదు? పిల్లలు తండ్రితో మర్యాదగా మాట్లాడతారు, తల్లితో మర్యాద లేకుండా అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఎప్పుడు బాధ అనిపించదు, తల్లులుగా మీకు ఎప్పుడు బాధ అనిపించదు. ఎందుకు అనిపించదు తెలుసా? కారణం ఏంటో తెలుసా? మీ పిల్లలే కదా? కాదు, ఇంకా ఉంది. మీరు ఏ రోజు మీ తల్లితో మర్యాదగా మాట్లాడలేదు, మీరు ఏ రోజు మీ తల్లితో మర్యాదగా మాట్లాడుండరు. సేమ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు అది చేసి వచ్చి ఉంటారు, అందుకు మీకు నొప్పి రాదు. మీ తల్లికి మీరు మర్యాదగా మాట్లాడడం మీకు వచ్చి ఉంటే నీ పిల్లలకి మర్యాద ఇవ్వకపోతే, ఒరే నా వయసులో మా అమ్మకి ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడారా, నువ్వేట్రా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రాబ్లం ఎక్కడంటే ఈ తల్లులు అంటే పిల్లలు తల్లికి మర్యాద ఇవ్వకపోవడానికి, ఈ తండ్రికి మర్యాద ఇవ్వకపోవడానికి మీరు అక్కడ కరెక్షన్, లాస్ట్ టైం మాట్లాడాను, మీరు వెంటనే కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా బాగోకపోతే, తినే విషయం బాగోకపోతే తండ్రి ఏం మాట్లాడకుండా తినేస్తాడు. పిల్లలు చూడండి, ఏమమ్మీ ఇది సిరాగ్గా ఇది ఉండవేంటి, ఎంత మర్యాదగా మాట్లాడతాడు.
కష్టపడి వచ్చినోడు బాబు నోరు మెదపకుండా ఏం పెట్టావో తిని లెగిసి వెళ్ళిపోయి మళ్ళీ పనికి వెళ్ళిపోతాడు. ఈ పిల్ల బచ్చగాడు వచ్చి తల్లి ఎదురుతాడు. మళ్ళీ ఆ అమర్యాద ఉండడానికి వీల్లేదు. తల్లి తండ్రికి మర్యాద ఇచ్చి తీరాల్సిందే ఇద్దరికీను. మూడో విషయంకి వస్తున్నాను. మూడో విషయం ఇది కష్టమైన వినండి. ఈ మూడో విషయం ఏంటంటే, నీ పైన నీ తల్లిదండ్రులు నీ తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు నోరు మూసుకుని ఉన్నావా మర్యాద ఉన్నట్టు. నీ పైన నీ తల్లిదండ్రులు నువ్వు తప్పు చెయ్యకపోయినా తప్పు చేసావు అని నిన్ను నిందిస్తే లేదా గద్దిస్తే తిడితే నోరు మెదపకుండా ఏమీ చెప్పకుండా తప్పు చేయకుండా ఆ తప్పుని స్వీకరించే ఆ మనసు ఉందా, ఆ రోజు ఖచ్చితంగా నీకు తల్లిదండ్రుల పట్ల భయం ఉందని అర్థం. మీ తల్లి తండ్రికి చూపించాల్సిన భయము ఈ లక్షణాల్లో లేకపోతే భయం లేనట్టే. ఇప్పుడు తప్పు చేయకుండా పిల్లోడు కానీ పిల్ల కానీ ఏమైనా అంటే ఊరికినే రోజులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? నేనేం చేయలే, కావాలంటే చూసుకో ఆడి ఇచ్చే ఆ ఎలివేషన్ చూసుకో, కావాలంటే ఆడినడుగు కావాలంటే మరి ఇటు సాక్ష్యం, వీడు ఒక సాక్ష్యం ఉంటాడు. ఆడినడుగు కావాలంటే ఆడిని పిలు, మా ఫ్రెండ్ని పిలు, ఈయన్ని పిలు, నేనేం చేయలే. ఎంత దబాయించి అంటాడో. నా వయసులో మా నాన్న నేనేం తప్పు చేయకపోయినా తిడతా ఉంటే నా పన్నెత్తి నోరెత్తిన మాట ఎత్తిన ఒక్క క్షణం ఒక్క రోజు కూడా నా జీవితంలో లేదు. నేను తప్పు చేయలేని నాకు తెలుసు. నేను తప్పు చేశాను మా నాన్న అనుకుని నన్ను వెచ్చలవిడిగా తిట్టేసేవాడు. ఏమీ మాట్లాడేవాడు కాదు. మా అమ్మ నేర్పించింది ఆ మర్యాద ఉండాలిరా అని. ఒక్క మాట మాట్లాడేవాడు కాదు. అలాగే ఉండేవాడిని, ఏడ్చేవాడిని, దుఃఖపడేవాడిని. నేను ఏం చేయకుండా నన్ను తిట్టారు. తర్వాత తప్పు తెలిసిన ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడి తెలియక అనేసాను ఈ టైప్లో మళ్ళీ మాట్లాడేవారు. ఇప్పుడు నేను నా మర్యాద నా తండ్రికి నేను భయపడుతున్నానని నాకు రుజువు ఏంటంటే, నేను తప్పు చేయనప్పుడు, నన్ను తిట్టినప్పుడు, నేను నోరు మూసుకుని ఉన్నప్పుడు నేను భయపడుతున్నానని అర్థం. నా తల్లిదండ్రులకి నేను భయము చూపిస్తానని అర్థం. ఒకవేళ ఈ తల్లిదండ్రులకి చూపించే మర్యాదలో ఇచ్చే మన లోపల అంటే నేను నా తల్లిదండ్రులకి భయపడుతున్నానని చూపించే విషయంలో వారు ఏదైనా నిందిస్తున్నప్పుడు నీ నోరు పెగిలిందంటే డౌట్ లేదు, నీకు తల్లిదండ్రులు అంటే భయం లేదని అర్థం. నీ నోరు మెదపడానికి లేదు. నీ తల్లిదండ్రులు ఏమన్నా ఎలాంటి నింద వేసినా. నాలుగో విషయంకి వస్తున్నాను. వారు ఏం చెప్పినా మీరు నో అనడానికి లేదు. మీరు నిజమైన భయంతో ఉన్నారు అనడానికి రుజువు ఏంటంటే, నీ తల్లి తండ్రిని నీకు ఏది చెప్పినా కాదు, అవ్వదు, చెయ్యను, లేదు, ఈ నో అనే పదం, నేను చెయ్యను అనే పదం, చెయ్యలేను అనే పదం ఏది రావడానికి వీలేదు. మనం ఇచ్చే మర్యాద అక్కడ తెలిపోద్ది. నిజంగా మర్యాద ఇస్తున్నావా లేదా? చాలా సందర్భాల్లో మా దగ్గర కొన్నిసార్లు మాటలు ఇచ్చేస్తారు. చాలామంది మాట ఇచ్చేస్తారు. మీరు ఏ టైం అయినా సరే, ఎప్పుడైనా అన్నా మీరు ఇంకా ఆలోచించద్దు. మీరు ఏ టైం అయినా ఎప్పుడైనా ఎలాగైనా మీరు ఒక్క కబురు, ఒక్క మాట, ఒక్క పదం మీరు చెప్పండి, నేను అలా వాలిపోతాను, అలా వచ్చేస్తాను అంటాడు. మాకు ఇచ్చే ఆ బిల్డప్లో వాళ్ళు ఎప్పుడో ఏదో టైంలో వాళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళు పని పడి, బ్రదరు ఒకసారి ఒక చిన్న పని ఉంది రావాలి అని అంటాను. ఇప్పుడా రావాలి అంటాను. ఇప్పుడే బ్రదర్ ఏదంటే ఈరోజే నాన్న, ఈరోజే అంటే ఏ టైంకి, ఏ టైం లోపల? క్వశ్చన్లు ఎందుకు? రావాలి ఇప్పుడు అన్నప్పుడు వచ్చేయాలి కదా. ప్రశ్నలు ఏంటి? ఇక్కడ ఆ మనిషి యొక్క అంటే ఆ నిజంగా భయపడుతున్నాడు అనడానికి రా అంటే వచ్చే స్థితిలో ఉండాలి, నో అనే స్థితిలో ఉండకూడదు. నీ పైన ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా ఏది చెప్పినా నీ నోటి నుంచి వచ్చే సమాధానము బట్టి నీకు భయము ఉందా లేదా అనే విషయం
భయపడాలి తల్లిదండ్రులకి. నీ భక్తిని దేవుడు అంగీకరించాలి. నువ్వు మందిరంలో కూర్చోవాలంటే, నీ భక్తిని అంగీకరించాలంటే నీ తల్లిదండ్రులకి భయం లేకుండా ఏ విషయంలో కుదరదు. 5వ విషయంకి వస్తున్నాను. 5వ విషయం, ఈ 5వ విషయం ఏంటంటే, నీ తల్లిదండ్రుల దగ్గర, నీకున్న ఆ తల్లిదండ్రుల దగ్గర తగ్గింపు స్వభావం నటించద్దు. నేనేమన్నాను? తగ్గింపు స్వభావం నటించద్దు అంటే ఏం చేయమని? తగ్గింపు స్వభావం నటించద్దు. తగ్గింపు స్వభావం నటించద్దు అంటే చాలా వరకు ఒక అలవాటు ఏంటుంటుంది, పైకి మర్యాద, పైకి విపరీతమైన మర్యాద. మాకు తెలిసిన కాబట్టి ఆవిడ చేసిన పని ఒకటి తెలిసింది. ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మావయ్య గారికి ఇచ్చిన మర్యాద అంతా ఇంత కాదు. వాళ్ళ మావయ్య గారికి చాలా మర్యాద ఇస్తుంది. వాళ్ళ మామగారు ఇంటి నుంచి బయటికి వెళ్ళి అలా 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 లోపలికి రాగానే హడావుడి పడిపోద్ది. కోడల పిల్ల పడిపోయి, మాయగారు మజ్జిగ ఇమ్మంటారా, మాయగారు నీళ్ళు ఇమ్మంటారా, కూల్ డ్రింక్ ఇమ్మంటారా, కూర్చోండి, ఫ్యాన్ అయినా ఇక తుడుచుకోండి, టవల్ తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి, భోజనం పెట్టిమంటారా, ఇది తీసుకుంటారా, అది తీసుకుంటారు. ఎంత ఈ మామగారు ప్రతిసారి కూతురు లేదనే మాటగానండి, మా కోడలండి అసలు ఎంత జాచు, కూతురే 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 ఎంత చెప్పేవాడు పాపం, ఎంత ఇష్టంగా చెప్పేవాడు. ఏదున్నా నా కూతురే, కోడలు నా కూతురే. ఆ పిల్ల కూడా అలాగే ఉండేది. ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వచ్చాడు ముసలోడు. ఎవరు? లోపల ఉండి ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు ముసలోడు. ఉండు, మళ్ళీ నీళ్ళు ఇవ్వాలా, మజ్జిగ ఇవ్వాలా, ఇవన్నీ చెయ్యాలి. ఆడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిండి పెట్టాలి, అన్నీ చెయ్యాలి. ఉండు, ఆడతో మాట్లాడతాను, పెడతాను అని పెట్టింది. ఈ పదాలన్నీ ఇన్నిసారు. మళ్ళీ ఫోన్ పెట్టిగానే, మాయగారు వచ్చారా, అయ్యో నేను చూడలేదే, మళ్ళీ నట. ఎక్కడ లేని వినయం నటిచ్చేస్తుంది అమ్మ. పాపం మామూలు చెవులు వినపడిపోయాయి, చెవులు పనిచేస్తున్నాయి. అప్పటికి ముసలోడు అయ్యారు కానీ వినపడిపోయింది ఆ విషయం. మజ్జిగ అమ్మ, లేదులేమ్మా నేను తాగేస్తానులేమ్మా. మాట మారిపోయింది. ఫోన్ వచ్చింది. బాబు నా కూతురులాగా చూశాను, నేను నా కూతురు అనుకుని చూశాను. ఇన్ని రోజులు నాకు చేసింది అంత నటన. ఇన్ని రోజులు నా కూతురు అనుకున్నాను కదా, నా కోడలు చేసింది అంత నటన. ఇప్పుడు నీ పైనున్న ఆ తల్లిదండ్రులకి దగ్గర నటించేవంటే, లేనిది ఉన్నట్టుగా వినయము, ఆ మర్యాద, ఆ క్రమము, మీ మామగారు లేదా మీ పై ఉన్నవారిని ఎవరినైనా మోసం చేయొచ్చమ్మ, కానీ దేవుడిని మోసం చేయలేవమ్మా. దేవుడి దగ్గర డ్రామాలు ఆడితే కుదరదు, దేవుడి దగ్గర నాటకాలు ఆడితే కుదరదు, దేవుడి దగ్గర ఆ నాటకం వేస్తే కుదరదు. పై ఉన్న వాళ్ళు మోసపోవచ్చేమో కానీ దేవుడు మోసపోడు. నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడుతున్నావు అనడానికి ఒక రుజువు ఏంటంటే, నీ పైన లోపల రెండు ఒకటే ఇవ్వాలి. పైన లోపల రెండు ఒకటే ఇవ్వాలి. నువ్వు ఏ మర్యాద అయితే చూపిస్తున్నావో ఆ మర్యాద నీ హృదయం లోపల ఉండాలి, గుండెల లోపల ఉండాలి. గుండెల లోపల లేని మర్యాద నువ్వు నోటితో ఎన్ని పదాలు పలికినా జనం చూసి చాలా మర్యాద ఇస్తుంది అనుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర దొరికిపోతాడు. అక్కడ మీరు దాటి వెళ్ళలేరు. ఈ తగ్గింపు స్వభావం అనేది నటనా రూపంలో ఉండకూడదు. ఆ మర్యాద అనేది నటనా రూపంలో ఉండకూడదు, గుండెల్లోంచి రావాలి. అది నీ తల్లిదండ్రులకి ఇస్తున్న భయము. భయం ఒక లక్షణము. 6వ విషయంకి వస్తున్నాను. 6వ విషయం, ఈ 6వ విషయం ఏంటంటే, మనము మన పైనున్న తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా తప్పుని ఎత్తి చూపిస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే స్థాయి మనకు ఉండాలి. మన తల్లిదండ్రులు పైనున్నవారు ఎవరైనా ఒకవేళ నువ్వు ఈ తప్పు చేస్తున్నా చెయ్యకమ్మా అంటే ఆ తప్పుని స్వీకరించే స్థాయి మనకు ఉండాలి. సాధారణంగా మనిషికున్న ఒక భయంకరమైన లక్షణం ఏంటంటే, గుణం ఏంటంటే, మనిషిని ఎవడైనా పొగిడాడంటే ఆ పొగడ్తని చాలా ఇష్టంగా తీసుకుంటాడు. నీ అంత మంచోడు లేడమ్మా, నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత గొప్పదే లేదమ్మా, నీ అంత బాగా ఉండేవాళ్ళు ఎవరు లేరమ్మా, నువ్వు కాబట్టి అమ్మా అని ఎవడన్నా అంటే ఉప్పొంగిపోతాడు మనిషి. నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, ఇలా ఉండకూడదు అని ఎవరైనా చెప్పింటే అది నచ్చడు.
నీ పైనున్న నీ తల్లిదండ్రులు ఒకవేళ ఏ విషయంలో అయినా మిమ్మల్ని సరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, చిన్న పిల్లోడు ఎలాగైతే తల ఊపుతాడో, ఎలాగైతే ఒప్పుకుంటాడో ఆ స్థాయి రావాలి. నీ పైన నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇస్తున్నావు అనడానికి ఒక రుజువు ఏంటంటే, నిన్ను సరి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నోరు మెదపకుండా మాట్లాడకుండా, సరే అయితే ఈ విషయాలు నిన్ను సరి చేసుకుంటాను, బాగు చేసుకుంటాను అని నీ లోపల ఒప్పింపు వచ్చిన రోజునే నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడుతున్నట్టు. ఈ భయపడుతున్నాము అననే లోపలే ఇక్కడ మనం ఆ తప్పుని ఒప్పుకోపోతే, సాధారణంగా ఈ మధ్యకాలంలో పిల్లలు మీరు చూడండి, వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పడం కూడా మనం భయపడాలి. ఇప్పుడు తప్పు చేస్తున్నాడు అని చెప్పడానికి కూడా భయపడాలి. ఒకవేళ చెప్పారనుకోండి, గట్టిగా మందలిచ్చారనుకో, మళ్ళీ ఆడు ఏం చేసుకుంటాడో అదొక భయం. గట్టి తిట్టిసినా, గట్టిగా అనేసినా ఏం చేసుకుంటాడో అదొక భయం. మళ్ళీ తల్లిదండ్రులకి కాలం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులకి భయం లేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. ఈ భయం అనేది ఖచ్చితంగా ఉంటేనే దేవుడు మనుషుల్ని ఆమోదిస్తాడు. ఒకవేళ తప్పులు చేసినా, ఆ తప్పు ఎత్తి చూపించినా, సరి చేసినా ఖచ్చితంగా ఆ తప్పుని ఒప్పుకునే స్థాయి మనకు ఉండాలి. అప్పుడే మనం తల్లిదండ్రులకి ఒక భయం చూపించినట్టు. 7వ విషయం, 7వ లక్షణం చెప్తున్నాను. దాచి అనండి ఒకసారి. దాక్కుని, ఎవరికి తెలియకుండా, ఎవరికి కనపడకుండా ఏ పనులు చేయకూడదు. ఎవరు? మీ పైనున్న తల్లిదండ్రులకి దాక్కుని, వారికి తెలియకుండా, వారికి కనపడకుండా మీరు ఏ పని చేయకుండా ఉండాలి. ఉంటాయి అలాగా? మీ పైనున్న మీ తల్లిదండ్రులకి కనపడకుండా దాచి, అన్నీ బహిరంగమా? కొన్ని దాచారా? బహిరంగమా? దాచారా? ఏవో ఉంటాయి, కొన్ని ఉంటాయి మీరు దాస్తారు. చూడండి, అవి ఏదైనా అవనండి, మీరు ఆ మర్యాద అంటే మీ తల్లిదండ్రులకి మీరు భయపడుతున్నారన్నకి రుజువు ఎప్పుడు వస్తుందంటే, వారి దగ్గర మీరు అన్ని విషయాలు బహిరంగంగా ఉండాలి. మీరు దాచారు, తెలియకుండా చేశారు, కనపడకుండా చేశారు, వారికి కంట కనపడకుండా రహస్యంగా చేశారు అని అంటే, ఇంకొక పదం ఏం చెప్పచ్చు అంటే, దీనికి మీరు మోసం చేశారని అర్థం. మీ తల్లిదండ్రులకి మీరు మోసం చేశారు, కళ్ళు కప్పి వారికి మోసం చేశారు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? మీరు ఎంత దాచి చేసినా వారు తెలిసిపోద్ది. ఆ పెద్ద వయసు వారికి మీరు ఎంత దాచి చేసినా, కనపడకుండా చేసినా, వారికి తెలియలేదు అని అనుకున్నా ఆ పెద్దోళ్ళకి తెలిసిపోద్ది. ఆ పెద్దోళ్ళు పెద్దరికం ఎక్కడ చూపిస్తారంటే, తెలియనట్టు నటించి సర్లే మా పిల్లలే కదా, సర్లే మా కోడలే కదా, సర్లే మా వాళ్ళుడే కదా, సర్లే మా మనవడే కదా, సర్లే మా మనవరాలే కదా, సర్లే ఆ పెద్దరికాన్ని చూపించి తెలిసినా తెలియనట్టు నీ లోపల నిజంగా నీ తల్లిదండ్రులకి భయము చూపిస్తున్నావు అనడానికి కేవలం ఒకే ఒక రుజువు ఏంటంటే, వారి దగ్గర నువ్వు ఏది దాచి చేసినా, రహస్యంగా చేసినా ఖచ్చితంగా లోపల భయము లేదు అని అర్థం. దాక్కుని వారికి కనపడకుండా, తెలియకుండా ఏ పని చెయ్యొద్దు. సాధారణంగా ఈ పనులు ఎప్పుడు చేస్తారంటే, పెళ్ళి అవ్వనంత వరకు తల్లిదండ్రుల దగ్గర దాపరికాలు ఉండవు. పెళ్ళి అయినంత వరకు తల్లి తండ్రి దగ్గర ఏ విషయాలు దాపరికాలు ఉండవు. పెళ్ళి అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత దాపరికాలు మొదలైపోతాయి. అది కొడుకు అవని, కూతురు అవని, ఇంకెవరైనా అవని. ఈ వివాహము అనే ఒక బంధం ఏర్పడిన తర్వాత మనిషి లోపల ఒక దాపరికం వస్తుంది. అమ్మ నాన్నకి తెలియనివకే, వారికి తెలియనివకే, వారికి తెలియకుండా చేద్దాం, వారికి తెలియకుండా వెళ్దాం, వారికి తెలియకుండా. నీ జీవితంలో మోసం ఇక్కడి నుంచి ప్రారంభమైపోద్ది. నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఏ పని చేద్దామన్నా అది మోసం. నీ దృష్టిలో అనుకోవచ్చు వారు తెలియకుండా ఉండడం మంచిది అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చూస్తే నీ తల్లిని తండ్రిని నువ్వు మోసం చేస్తున్నావు అని అర్థం. వారి కళ్ళు కప్పి వారు తెలియకుండా ఏది చేసినా, ఒకవేళ ఆలోచిద్దాం, తెలిసిందనుకోండి,
తెలియపరిచారు అనుకుందాం. ఏం చేసేయచ్చు వారు? ఏమైనా చేసేస్తారా? అడ్డొచ్చేస్తారా? అడ్డు చేతులు పెట్టేస్తారా? చేస్తే పేక్ కోసుకుంటామని చెప్తారా? ఏమీ అనరు. కానీ మనకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? తెలిస్తే ఏమనుకుంటారో, ఇష్టపడరేమో, ఏదైనా అనుకుంటారేమో, ఏం తిట్టుకుంటారేమో, రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయి పాపం చేసేస్తూ ఉంటాం. వద్దు. ఏ రోజు కూడా నీ పైనున్న నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఏ పని చేయొద్దు. పిల్లరా, మీరు కూడా ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకి గమనించండి, మీ పేరెంట్స్ని ఏ రోజు కూడా మోసం చేయొద్దు. బైబిల్ స్పష్టంగా ఆ విషయంలో వార్నింగ్ ఇచ్చింది. వారికి తెలియకుండా మీరు ఏ పని చేసే ప్రయత్నం చేసినా మీరు చీటింగ్ చేస్తున్నారు. ఎవరికి? మీ పేరెంట్స్కి చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా తెలియపరచకుండా ఏది చేసినా అది మోసం చేసిన వారు అయిపోతారు. మీ తల్లిదండ్రులకే మోసం చేసేస్తే పెద్ద ఇంకా బయట వాళ్ళు చేయడం పెద్ద విశేషం కాదు. మీ సొంత తల్లికే సొంత తండ్రికే మీరు మోసం చేసే స్థాయికి వచ్చారంటే పెద్ద అయిన తర్వాత బయట వాళ్ళకి మోసం చేయడం పెద్ద విశేషం ఏం కాదు. అందుకు తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ఆ మర్యాదలో, తల్లిదండ్రులకి భయపడాల్సిన విషయాల్లో ఏది దాపరికాలు ఉండడానికి వీల్లేదు. 8వ విషయంకి వస్తున్నాను. 8వ విషయం ఇది కొంచెం కష్టము, అయినా కొంచెం వినడానికి ప్రయత్నించండి. ఈ 8వ విషయం ఏంటంటే, ఆ వయసు వారు, ఆ పెద్దవారు నోరు జారి ఒక మాట అనొచ్చు. ఆ పెద్ద వయసు వారు వారికున్న ఆ శరీర బలహీనతలోనో దేంట్లోనో నోరు జారి ఒక మాట మిమ్మల్ని అనియచ్చు. వారు అన్న మాట ఏ రోజు మీ మనసులో దాచిపెట్టుకోవద్దు. మీరు నిజంగా మీ తల్లిదండ్రులకి భయపడుతున్నారు అనడానికి రుజువు ఏంటంటే, పెద్దోళ్ళు ఒక మాట అనేసారంటే, పెద్దవారు ఒక మాట విసిరిసారంటే, సాధారణంగా వయసు పెరిగే కొద్దీ నోటి మీద పట్టు వదిలిపోతుందండి. వయసులు పెరిగే కొద్దీ నోరు పట్టు వదులుద్ది. ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు, ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తారు. వాస్తవానికి వాళ్ళ హృదయంలో అప్పటి నుంచి వచ్చిన మాటలు కాదు అవి. ఇప్పుడు మా నాన్న వయసు పెరుగుతుంది, ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా ఎవరింటికైనా తీసుకెళ్ళాలంటే మాకు భయాలు ఉంటాయి. ఈయన ఏం మాట్లాడేస్తాడో అని, ఏం చెప్పేస్తాడో అని, ఏం అనేస్తాడో అని. మొహమాటం లేకుండా అనేస్తాడు. ఏదైనా అనేస్తాడు. వెళ్ళి గొడవైనా రేగిపోద్ది, ఏదైనా అయిపోద్ది. ఆ టంగ్ వీక్నెస్ ఉంటుంది ఆ వయసు వచ్చిన వాళ్ళకి. వాస్తవానికి గుండెల లోపల వచ్చిన మాటలు కాదు, ఆ నాలుగు మీద పై ఉన్న మాటలు అవి. ఏదైనా ఇప్పుడు మనకంట పైన వారు, మన తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అనేస్తే మీ హృదయంలో ఆ విషయాన్ని దాచిపెట్టుకోవద్దు. మీరు దాచిపెట్టుకున్నారు అంటే మీ తల్లిదండ్రులు అంటే భయం లేదని అర్థం. ఈ విషయాల్లో అంటే మనసులో కనుక దాచిపెట్టుకుంటే సమస్య ఎక్కడొస్తుందంటే వారి మీద ద్వేషం కింద మారిపోద్ది. ఆ పెద్దవారి మీద ద్వేషం కింద మారిపోద్ది. పొరపాటున నోరు జారి మీ పైనున్న మీ తల్లిదండ్రులు ఒక్క మాట అన్నా అది మనసులో దాచుకోవద్దు. నేను చెప్తుంది అర్థమవుతుందా? మీ మనసులో దాచుకోవద్దు. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. అన్నది మా అమ్మే కదా, అన్నది మా నాన్నే కదా, ఆ మాట అన్నది మా పిన్నే కదా, ఆ మాట అన్నది మా బాబాయే కదా. నేను నా గుండెల్లో పెట్టుకోను. మీరు ఎప్పుడైతే వారి నోటి వచ్చిన మాట నీ గుండెల్లో పెట్టుకోకుండా ఉంచుతారో మీ లోపల ఆ వయసు వారంటే ఒక భయము ఉంది అని అర్థం. ఏ రోజు పెట్టుకోవద్దు. ఒకవేళ వచ్చినా దాన్ని తీసేది ఉంచుకోవద్దు. ఇది దైవిక లక్షణం కాదు. 9వ విషయం వస్తున్నాను. కష్టంగా కాదనండి, ఇష్టంగా చేస్తానని చెప్పండి. చాలా సమస్య ఇక్కడే ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని పనులు కష్టంగా చేస్తారు మనుషులు. అంటే పైన ఉన్నవారు ఆ మాట అనేస్తే, ఆ మాట అనిన తర్వాత మీ పై ఉన్నవారు చెప్పిన విషయాలు అన్నీ ఇష్టంగా చేస్తారా, కొన్ని కష్టంగానే చేస్తారా? అంటే మీకు నచ్చిందంటే ఇష్టంగానే, నచ్చలేదంటే కష్టంగా చేస్తాం. నీకు నిజమైన భయము ఉంది అన్నకి రుజువు అది ఏ పని చెప్పినా
ఇష్టంగా చేయడం రావాలి. ఇష్టంగా చేయడం రాకపోతే, కష్టంగా చేసేవంటే దేవుడు దాన్ని అంగీకరించడు. భయము 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 భయము. ఇప్పుడు పశువుల్ని మేపుతున్నప్పుడు, పశువుల్ని తోలుతున్నప్పుడు, వాటిని చూసుకుంటున్నప్పుడు మీరు చెప్పింది అది చేస్తుందో చేయదా? దాన్ని లాక్కొచ్చి దా ఇట్రా కడతాను ఇక్కడ అంటే కట్టించుకుంటుందో లేదా? వదిలి కాసేపు అలా తిప్పి కొట్టి అలా అలాగా సాయంత్రంలోపు తిరిగి తీసుకొచ్చినప్పటికి వింటదా ఏందా? ఇష్టంగా వింటదా కష్టంగా వింటుందా? ఇష్టంగా వింటుందా? పశువు ఎప్పుడు ఇష్టంగా ఏందో వెచ్చలు విడగా తిరగాలనిపిస్తుంది దానికి. అరే నువ్వేంట్రా నన్ను కట్టేది, నేను చక్క బయట తిరుగుతాను, అది తింటాను, ఇది తింటాను, మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో తిరుగుతాను, కబుర్లు చెప్పుకుంటాను, రాత్రి అయినప్పుడు కూర్చుంటాం, మేమందరూ గ్రూప్గా చూడండి బయట కూర్చుంటాం, రాత్రి అయినప్పుడు ఆవులు రోడ్డు మీద చక్కగా గ్రూప్గా కూర్చుంటాము. ఆ రోజులు మాకు వేరురా చెట్ చాట్ చేసుకుంటాం, మంచి మాటలు చెప్పుకుంటాం. ఆ స్వేచ్ఛ అంతా తీసేసి వాటికి నొప్పి ఉంటుంది, కష్టంగానే చేస్తుంది. ఇప్పుడు వాటికి బుద్ధి లేదు కాబట్టి కష్టంగా చేస్తుంది. మనిషికి బుద్ధి ఉంది కదా, మరి ఏ పని చెప్పినా ఇష్టంగా చేయడం రావాలి. హృదయపూర్వకంగా ఇష్టంగా చేయడం రావాలి. నాకు అంటే ఇక్కడ నుంచే కాదులేండి, నేను విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి ఈ చిల్డ్రన్ క్యాంప్కి ట్రైనింగ్కి ఈ టీచర్స్ తయారు చేయడం, లిస్ట్ రాయడం, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని తీసేస్తే బాగుంటుంది, ఇవంతా కూర్చుని లిస్ట్ రాసుకునేవాళ్ళం. లిస్ట్ రాసుకుని ఫోన్లు చేసేవాళ్ళం. తమ్ముడు ఈసారి చిల్డ్రన్ క్యాంప్కి నీ పేరు ఉందంటే, అనియా నిజమా, నిజం చెప్తున్నావు కదా, నా పేరు ఉందా, నిజమేరా జోకులు వేయట్లేదు, నీ పేరు ఉంది అని. అయితే మంగళవారం సాయంత్రం రావాలంటే వచ్చేస్తానని అన్నాడు. కొన్ని ఫోన్లు చేసేవాళ్ళం. వాళ్ళు చెప్పినప్పుడు మీ పేరు ఉందంటే, మాదా, మేమేం చెప్తాం, మాకెలాగా? ఒకలేమో చెప్పగానే భలే, ఇంకోలేమో ఈడ్చుకుంటూ వాళ్ళని తోసుకుంటూ లాక్కుంటూ చెప్పించాల్సి వచ్చేది. దృక్పథం ఒకటే, వాళ్ళు ఎప్పటికైనా ఒక స్థాయిలో వెళ్ళాలని ఆశ, వాళ్ళు నేర్చుకోవాలని ఆశ. ఇప్పుడు ఆ చేస్తున్న వ్యక్తులు ఇంట్లో పరిస్థితులు బాగుండే కాదు, సరిగ్గా బయలుదేరే టైంకి ఇంట్లో గలిబిలి. ఆ టైం వాడు ఎలాగొస్తాడు? ఇష్టంగా వస్తాడా కష్టంగా వస్తాడా? కష్టంగానే వస్తాడు. ఎవరిని తిట్టుకుంటాడు తెలుసా? నన్ను ఈడి పెట్టాడు పేరు, ఈడి వల్ల వచ్చింది, నా ఇంట్లో పరిస్థితి ఆడికేం తెలుసు అనుకుంటూనే చేస్తాడు పని. ఆడి ఏం తిట్టుకుంటాడు, వినపడతాయి, ఎలా ఆలోచన చేస్తున్నాడు అన్నీ కనపడతాయి. ఆడితో ఆ లోపల ఆ ప్రేమించలేని తనం బయటకు వచ్చేస్తుంటుంది. అప్పుడు నాకు ఎందుకు కర్మ వీడితో అనిపిస్తుంది, నేర్పించాలి కదా బాబా అనిపిస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఆలోచిస్తే ఆ కష్టంగా చేసే పనులు దేవుడు ఇష్టపడతాడా? ఇప్పుడు ఆడు వచ్చి ఆ చిల్డ్రన్ క్యాంప్లో పని చేస్తాడు, తిట్టుకుంటానో సనుక్కుంటానో వచ్చి చేసి వెళ్ళిపోయాడు. దేవుడు ఇష్టపడతాడా? ఖచ్చితంగా దేవుడు కూడా నొప్పే ఉంటుంది. ఇష్టంగా చేయడం రావాలి. ఏ పని చెప్పినా పెద్దవారు, మన పైన ఉన్నవారు ఏ పని చెప్పినా ఇష్టంగా చేయడం రావాలి. ఓకేనా? ఎలాంటి పని చెప్పినా ఇష్టంగా చేయడం రావాలి. కష్టంగా ఏ రోజు కూడా చేయకూడదు, ఇష్టంగా చేయాలి. రెండో మాట దీంట్లోనే చెప్తాను. కష్టంగా కాదు ఇష్టంగా చేయాలని చెప్పండి. రెండో మాట దీంట్లోనే బాధ్యత కాదు ప్రేమగా చేయాలని చెప్పండి. బాధ్యత కాదు ప్రేమగా చెయ్యాలి. ఈ రెండు పదాలు దగ్గరలోనే ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నీ పైన నీ తల్లిదండ్రులకి చేసేటప్పుడు నీ లోపల బాధ్యత ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. బాధ్యత ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లేకుండా బాధ్యత ఉంది అనే విషయం కనుక చూస్తే, ఒక ఆవిడకి పెద్ద పేగులో చిన్న కంతిలా వచ్చింది. బాగానే ఉండేది పాపం, ఇంట్లో ఉండేది, కోడలు అంతా చూసుకుంటూ ఉండేది, అన్నీ వంట పెట్టడం అన్నీ చూసుండేది. కడుపు నొప్పి వస్తుందిరా అనే వాళ్ళ అబ్బాయికి చెప్తే
స్కానింగ్ చేస్తే కడుపు లోపల పేగు లోపల చిన్న కంతిలా ఉంది ఏదో అనే విషయం డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. బయాప్సీ చేయాలి, చేస్తే అది ఏంటో తెలుస్తాను నేను. బయాప్సీ చేశారు. 10 రోజుల తర్వాత బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, క్యాన్సర్ అని తేలింది. సుమారుగా 65 ఆ వయసు ఉంటుంది ఆవిడకి. ఈ వయసులో ఆవిడకి క్యాన్సర్ వచ్చిన తర్వాత దాదాపుగా ఇంకా తగ్గడం కొంచెం కష్టమే. ట్రీట్మెంటు ఈ కిమోలు ఎన్ని ఇచ్చినా రేడియేషన్ ఇచ్చినా దాదాపుగా కష్టం. కిమోలు రేడియేషన్ ఇచ్చారు కానీ ఇంకా బాడీ రియాక్ట్ అయిపోతుంది, ఇంకా పని చేయట్లేదు, వదిలేయడం బెటర్ అని చెప్పారు డాక్టర్లు. ఇంట్లోనే మంచానికి పరిమితం అయిపోయింది. ఈ వ్యక్తి మంచానికి పరిమితం అయిన తర్వాత ప్రారంభ రోజుల్లో కోడలు కొంచెం బాగానే చూసింది. అయ్యో పాపం అత్తయ్య గారికి ఇలా అయిపోయింది, అత్తయ్య గారికి ఇలా అయిపోయింది అని బాగానే చూసింది. ఇంట్లో వాళ్ళందరూ చుట్టాలందరూ బాగానే అనుకుంటా వచ్చి కోడలు ఉంది కాబట్టి పర్లేదులేండి, ముసలిదానికి పర్లేదులేండి, పర్లేదు అన్నారు. రోజులు గడిచే కొద్దీ ఆవిడ శరీరము, అత్తగారి శరీరము పొంగి చిట్లు పోవడం స్టార్ట్ అవుతుంది. నీరు పట్టేస్తుంది లోపల, పట్టి ఈ ఒళ్ళు కాళ్ళు చిట్లడం ప్రారంభించేస్తుంది. చిట్లి నరాలు బయట కనపడడం ప్రారంభిస్తున్నాయి. ఒంటులోంచి చీమి కారడం ప్రారంభమైపోతుంది. మంచం అంతా చీమి రక్తము ఇంత ముక్కలు పడిపోతుంది శరీరం అంతా. అంటే బల్జ్ అయిపోతుంది, లావ్ అయిపోతుంది. అది ముక్క పడిపోతుంటే ఒకరోజు మామూలు తెలియదు ఆవిడకి, కింద తుడుస్తుంటే ఏంటిది అని చేత్తో పట్టుకుని కోడలు చూస్తే ఆవిడ శరీరం కయ్యమని అరిసి చీపురి అది పడేసి, బాబు మీ అమ్మని ఎక్కడ పెడతావు పెట్టుకో, నేను చూడలేని చెప్పింది కోడలు. అప్పుడు వరకు చేసింది ఒక బాధ్యత. కొడుకు ఏం చేయాలో తెలియక తీసుకెళ్ళి ఒక అమెరికన్ హాస్పిటల్ ఉంటుంది విశాఖపట్నంలో. ఇలాంటి పేషెంట్స్ అన్నిటినీ నర్సింగ్ చేస్తూ ఉంటారు. వారంతా సేవా దృక్పథంతో చేస్తూ ఉంటారు. ఈ పేషెంట్ని అంటే తల్లిగారిని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశారు చూడలేక. కొన్ని రోజుల వరకు చేసింది ఒక బాధ్యత, మా అత్తగారు అని. తర్వాత బాధ్యత పనిచేయలేదు. బైబిల్ చెప్తున్న ప్రకారం ఏంటంటే బాధ్యత ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు బాధ్యత ఉంటే సరిపోదు, ప్రేమ ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆ స్థానంలో కూతురు ఉందనుకుందాం, ఆ పని చేయగలుగుతుందా? కూతురే ఉందనుకుందాం, ఆ స్థానంలో, ఆ కోడల స్థానంలో కూతురే ఉంటే ఆ పని చేయగలుగుతుందా? వదిలిసినట్టు నేను చూడలేను, ఎక్కడికైనా పెట్టేయండి అన్నట్టు కూతురు చేయగలుగుతుందా? ఖచ్చితంగా చేయలేదు. ఆఖరి శ్వాస వదిలే వరకు తల్లికి సేవ ఖచ్చితంగా కూతురు చేస్తుంది. అది ప్రేమ. ఇప్పుడు మీ పైన వారిపైన మీకు బాధ్యత ఉందా, ప్రేమ ఉందా? మీ పైన వారి పట్ల మీకున్నది బాధ్యత, ప్రేమ? ఒకవేళ బాధ్యతే అయితే మీ లోపల భయం కరువు అయిందని అర్థం. మీరు ఎంత భక్తి చేసినా, ఏది చేసినా దేవుడు మీ భక్తిని ఆమోదించడో. నీ తల్లి తండ్రులకి భయపడి నీ విశ్రాంతి దినం పాటించు, వెళ్ళాలి. నీ తల్లి తండ్రులకి భయపడకుండా ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత పూజ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేయి, నీ తల్లిదండ్రులకి భయపడకుండా నువ్వు చేసే భక్తి వృధా. దేవుడు దాన్ని ఆమోదించాడు. వారికి చూపించాల్సింది భయము. ఆఖరి విషయం చెప్తున్నాను, 10వ విషయం. ఎందుకు చెయ్యాలి అసలు అడగండి ఒకసారి. అసలు నేను నా తల్లిదండ్రులకి ఎందుకు భయపడాలి అడగండి ఒక పాట. ఎందుకు భయపడాలి అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నీ తల్లి తండ్రికి నువ్వు భయపడ తీరాల్సిందే. దేవుడు కొన్ని విషయాల్లో మాట్లాడే విషయాలు ఉంటాయి, మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడే విషయాలు ఉంటాయి. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా చేసి తీరాలనే విషయాలు, చేసి తీరాలి అనే విషయం. అందులోనే ఒక భాగం ఏంటంటే ఈ భాగం, నీ తల్లి నీ తండ్రికి నువ్వు భయపడాలి అనేది ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడి దగ్గరికి రావాలి అంటే, దేవుడిని దర్శించుకోవాలి అంటే, దేవుడిని కలవాలి అంటే, మందిరంలో నువ్వు రావాలంటే, మందిరంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఆజ్ఞ పాటించిన తర్వాత చేయడానికి ఉంది. ఆజ్ఞ దాటేసి చేయడానికి లేదు. నీ భక్తిని నువ్వు చేసే ఎలాంటి భక్తి అయినా దేవుడు ఆమోదించాలి అంటే
నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడకుండా నువ్వు ఎంత భక్తి చేసినా కుదరదు. బైబిల్ చెప్పిన ఆజ్ఞ అది. పిల్లలారా మీ తల్లిదండ్రులకి భయపడాలి, ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. ఏ రోజైతే భయం పోయిందో, భయం లేదో నీ భక్తి ఆమోదించడు. భక్తి ఆమోదించాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకి భయపడి తీరాల్సిందే. ఇది దేవుడు చెప్పిన మాట, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దాటి ఏది చేసినా కుదరదు. దేవుడు నీ మందిరం, దేవుడి దగ్గరికి, నువ్వు మందిరం దగ్గరికి రావాలి, ఉండాలి. ప్రార్థన, దేవుడికి నీకు ఒక సంబంధం ఉండాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని చేయకుండా ఈ రెండో పని కుదరదు. ఆ మొదటి పనే నీ తల్లి నీ తండ్రికి భయపడ్డాము. అది చేయకుండా ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వచ్చిన ఉపయోగం ఉండదు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ మాట స్పష్టంగా ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇదిగో మేము అనేక వార్తలు వింటామని చెప్తుంది కదా బైబిల్లో. మీరు ఈ భూమి మీదకి వచ్చే టైంకి మేము యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మేము చాలా వింటామని చెప్పావు. అక్కడక్కడ భూకంపాలు. ఆ భూకంపము మాకు దగ్గరలోనే ఉంది, ఇప్పుడు ప్రస్తుతం సమీపంగానే ఉంది. ఈ వార్తలు వింటున్నప్పుడు మేము గుర్తించాల్సిన విషయం, బైబిల్లో చెప్తున్న మాట సత్యము, అది యథావిధిగా జరిగిపోతుంది అని అర్థం. ఈ చెప్పిన మాటలు జరిగిపోతున్నాయి కనుక నీ రాక కూడా సమీపంగా ఉంది అని మేము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మనుషుల్లో వచ్చే మార్పుల గురించి స్పష్టంగా మాట్లాడావు నాయనా. ఒక తరం వస్తుంది, తల్లిదండ్రులకి మాట వినని తరము. ఈ తరాన్ని మేము ప్రస్తుతం ఉన్న కాలంలోనే చూస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకి మాట వినని పిల్లలే ఎక్కువ ఉంటున్నారు. తల్లిదండ్రులకి లోబడిన పిల్లలే ఎక్కువ ఉంటున్నారు. తల్లిదండ్రులకి విధేయత చూపించిన పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. నిజమే, తల్లిదండ్రులకి భయపడమని వాక్యం చెప్తుంది, నీ ఆజ్ఞ చెప్తుంది. తల్లిదండ్రులకి భయపడి మీరు మాకిచ్చిన ఆ సబ్బాత్ దినంలో మేము అడుగు పెట్టాలి. అయ్యా, మా పైన మాకంటే వయసులో ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ మా తల్లి మా తండ్రే. మేము ఒకరికి పిల్లలమి, మేము ఒకరికి తల్లిదండ్రులమి. ఈ మాట మా అందరి కోసమే. మేము మా తల్లిదండ్రులకి భయపడట్లేదు అనడానికి ఈరోజు మీ మాటల ద్వారా మాకు రుజువుపరచావు. మేము భక్తి చేసి ప్రజలు ఎదురుగుండా భక్తి ఎంత బాగా చేసావో అని మెప్పుని పొందొచ్చాము. కానీ నీ మాట స్పష్టంగా చెప్తుంది, దేవుడు భక్తిని ఆమోదించాలి అంటే తల్లిదండ్రులకి భయపడకుండా భక్తిని ఆమోదించు అని. అయ్యా, స్పష్టంగా మాట్లాడుతున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నిజమే, మాలో తల్లిదండ్రుల పట్ల ఒక భయము మాకు లేదు. ఆ భయము ఎలా ఉండాలో, ఎలా తెప్పించుకోవాలో అన్ని విషయాలు మీరు మాట్లాడాం. ఇంక మీదటైనా మేము భక్తి చేసే ముందు మా తల్లి మా తండ్రులకి మేము భయపడి భక్తి చేస్తాం. అలా చేసి మేము చేస్తున్న ఆ భక్తిని నీ చేత ఆమోదించుకుంటాం. ప్రభా, మరొకసారి ఈ మాట విన్నా నీ పిల్లలందరినీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఈ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలందరినీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. వారు వారి తల్లిదండ్రులకి భయపడేలాగా వారి జీవితాల్ని, వారి ఆలోచనల్ని, వారి మనసుల్ని మార్చమని అడుగుతున్నాం. ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడే స్థితిలో ఉంది. ఇది మారాలి, ఇది పోవాలి. అది అవ్వాలి అంటే కేవలం నీ మాట వల్లే అవుతుంది, నీ వల్లే అవుతుంది. కనుక ఈ ఊరిలో ఉన్న ప్రతి పిల్లవాడిని చేతికి అప్పచెప్పుకుని, ప్రతి చిన్నవాడిని చేతికి అప్పచెప్పుకుని, ప్రతి చిన్నదాన్ని చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభా. ఎక్కడ కూడా తల్లిదండ్రుల విషయంలో అమర్యాదగా ఉండనివ్వకుండా, తల్లిదండ్రుల మాటకి లోబడుతూ, అన్ని విషయాల్లోని వారికి భయపడుతూ, నీ వాక్యందు నీ మాట యందు వారి జీవితాలని కట్టుకుని ఉన్నత స్థానంకి వెళ్ళేలాగా వారందరికీ సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.